నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ ముందు కూడా చాలా వరకు కారిడార్ స్పేస్ వచ్చింది. ఇది 3వ ఫ్లోర్ లొకేట్ అయ్యింది. ఇది హాల్ అండి. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ యూజ్ చేశారు. సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఫుల్ లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా పెయింటింగ్ అయితే కనిపిస్తుంది, హ్యాండ్ మేడ్ మంచి డిజైన్తో. నార్త్ ఈస్ట్ కార్నర్లో సోఫా బ్యాక్ సైడ్ పూజారం ప్లేస్ అది. స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ వచ్చిందండి. 2 బెడ్రూమ్స్ కూడా ఈస్ట్ ఎంట్రీ అయితే తీసుకున్నారు. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పుడున్న ఫ్లాట్లతో పోలిస్తే ఒక 1600-1700 SFT ఫ్లాట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సెకండ్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్ మంచి డిజైన్ కనిపిస్తుందండి. రైట్ సైడ్ వాల్ అంతా కూడా పెయింటింగ్ వర్క్ కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. ఈ బెడ్రూమ్కి ఆనుకుని అయితే మనకి ఒక చిన్న స్పేస్ వచ్చి విత్ అటాచ్డ్ వచ్చింది. స్పేస్ కూడా మనకి బాగుందండి. 5x5 మోడల్లో అయితే వచ్చింది. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూంలో మనకి వెస్టర్న్ మోడల్ యూజ్ చేశారు. కావాలనుకుంటే మనం కొత్తవి మార్చేసుకోవచ్చు. ఇది కాస్త ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి అప్పుడు మోడల్ అయితే వేసుకున్నారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అప్పుడు యూజ్ చేసిన ఏదైతే కమోడ్స్ లేకపోతే ట్యాప్స్ ఉంటే అవి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి కొంచెం పాతవి అనిపిస్తాయి, కానీ మిగిలినంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చండి. సీలింగ్ అయితే కన్సిల్ లైట్స్ పెట్టేసి ఉన్నాయి. సింపుల్ సీలింగ్ అది. ఫ్లోరింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకి మార్బుల్స్ వస్తుంది. వాల్స్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ పెయింట్ అయితే మంచి డిజైన్ చేశారు. ఈ చివరిలో మనకి కన్సిల్ మిర్రర్ వచ్చింది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. లార్జ్ స్కేల్ అయితే స్పేసెస్కి అయితే బాత్రూమ్ సైజ్ వచ్చింది. ఈ బెడ్రూమ్లో మనకి బాల్కనీకి వెళ్ళడానికి రైట్ సైడ్ ఉన్న బాల్కనీకి వెళ్ళడానికి వే అయితే వస్తుంది. ఈ ఫ్లాట్కి అయితే ఈ బాల్కనీ హైలైట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దాదాపుగా ఫ్లాట్ ఎంత అయితే పొడవు వస్తుందో అంత పొడవు బాల్కనీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వెడల్పు కూడా ఎక్కువ ఉందండి. పొడవు అయితే మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ సైజ్ వచ్చింది. ఆ చివరిలో మనకి కామన్ టాయిలెట్ ఒకటి వచ్చింది. పైన అయితే స్టోరేజ్ వస్తుంది. కంప్లీట్గా అయితే 3 బాత్రూమ్లు అని చెప్పొచ్చు. బెడ్రూమ్స్ 2 అటాచ్డ్ వచ్చింది. ఇది మనకి బాల్కనీలోంచి ఎంట్రీ వచ్చింది. అదేవిధంగా ఇది సెకండ్ ఎంట్రీ. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి అయితే సెకండ్ ఎంట్రీ వచ్చింది. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. ఏరియాలో కూడా మనకి మంచి డిజైన్ తీసుకున్నారు. సీలింగ్ వర్క్ అయితే బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. ఇంకొక 40-50 ఇయర్స్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ కడుతున్న ఫ్లాట్లకి అయితే మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఒక 50-60 సంవత్సరాలు ఇస్తూ ఉంటారు లైఫ్. కన్స్ట్రక్షన్ బాగుంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ ఎల్ షేప్లో మనకి స్టవ్ బాల్ వచ్చింది. కంప్లీట్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే ఫ్లాట్ అంతా కూడా మనకి వుడ్ వర్క్ అయితే అయిపోయిందండి. సీలింగ్ వర్క్ కూడా చక్కగా చేశారు. ఇది కిచెన్కి ఆనుకొని యూటిలిటీ స్పేస్ వస్తుంది. ఈ స్పేస్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. చాలా పెద్ద స్పేస్ ఇది. ఇంటి ముందు మనకి ఇంత స్పేస్ వచ్చింది. ఇది మనకి యూటిలిటీ వస్తుంది. ఒక బెడ్రూమ్లో అయితే ఒక చిన్న బాల్కనీ వచ్చింది. ఇంకొక బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఎంత సైజ్ ఉందో అంత అయితే ఓపెన్గా బాల్కనీ వచ్చింది. చుట్టూ కంప్లీట్గా బాల్కనీ ఉన్న ఫ్లాట్ గాలి వెలుతురు కోసం చూస్తున్నట్లయితే ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రైస్ వివరాలు ఇంకా మిగిలిన వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.